Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. దేవుని మహాకృపలో మరొక పర్యాయము మిమ్మల్ని అందరినీ చూడగలిగేటువంటి మంచి అవకాశం ప్రభు నాకు ఇస్తున్నందులకై నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఆరోగ్యకరంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ప్రతి వారం ఈ రీతిగా మనం బైబిల్ స్టడీస్లో గ్యాదర్ అవడం, దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేసుకోవడం, ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమని నేను ఎంచుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినాల్లో వాక్యము బహు కొదువుగా ఉంటున్నటువంటి దినాలు. చర్చెస్లో ప్రసంగాలు జరుగుతున్నాయి, దైవజనులు వాక్యం చెప్తున్నారు, టీవీల్లో వాక్యం చెప్తున్నారు, చాలా వాక్య ప్రచురణ జరుగుతూ ఉంది. బట్ సరి అయినటువంటి వాక్యం, సౌండ్ డాక్ట్రిన్ అంటాం, మరి ఆరోగ్యకరమైనటువంటి బోధ, అలాంటి బోధ ఈ దినాల్లో చాలా మిస్ అయిపోతూ ఉంది. అందుకనే మనం కొద్ది మందిగా ఈ రీతిగా గ్యాదర్ అయ్యి దేవుని వాక్యాన్ని వాక్యంగా చూడటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. వాక్యంలో ఏముందో, ఏం చెప్పబడిందో అది క్షుణ్ణంగా తెలుసుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. అందుని బట్టి కూడా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తూ మరి దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాను. మీరు కూడా కనపరుస్తున్నటువంటి ఆసక్తిని బట్టి మీకెంతో కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డని. అలాగే ఈ రోజున మన ధ్యానం నిమిత్తమై ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను మనం చూడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఇది కూడా పౌలు గారు చెరసాల్లో నుండి రాసినటువంటి పత్రిక. నేను కొన్ని పత్రికలు మీకు జ్ఞాపకం చేశాను. ఒక 4 పత్రికలు పౌలు గారు చెరసాల్లో నుండి రాశాడు, జైల్లో నుండి రాసిన పత్రికలని. ఒకటి ఎఫెసీ పత్రిక, రెండోది ఫిలిప్పీ పత్రిక, మూడోది కొలసీ పత్రిక, నాలుగోది ఫిలోమోన్ పత్రిక. ఈ 4 పత్రికలు పౌలు గారు చెరసాలోంచి రాశాడు. ఈ ఫిలిప్ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఫిలిప్ పట్టణం, ఇది ఐరోపా దేశాల్లో, ఐరోపా ఖండంలో ఉన్నటువంటి పట్టణం, యూరప్ అంటాము. అయితే ఈ పట్టణము ఇది రోమన్ కాలనీ అంటారు. అంటే రోమియోలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. మేజర్గా ఇక్కడ ఉన్నది ఎవరంటే రిటైర్డ్ సోల్జర్స్ అన్నమాట. అంటే సైనికులు, రిటైర్ అయిపోయినటువంటి వారు ఈ కాలనీలోకి వచ్చి ఉంటారన్నమాట. ఫిలిప్లో పర్టికులర్గా ఈ కాలనీలోకి వచ్చి ఉంటారన్నమాట. రోమన్ కాలనీ అంటారు దీన్ని. ఎక్స్ సర్వీస్ మెన్ ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. పౌలు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ పర్టికులర్గా కొంత అతనికి వ్యతిరేకత వచ్చింది. అంటే వాళ్ళు అంత ఈజీగా వాక్యాన్ని అంగీకరించలేదు, వాక్యాన్ని వాళ్ళు ఇష్టపడలేదు, తీసుకోలేదు దేవుని బిడ్డలారా. కనుక కొంత అతనికి శ్రమ ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తదుపరి ఈ ఫిలిప్ అనే మాట కింగ్ ఫిలిప్ 2 అంటారు. అంటే రాజు అయినటువంటి ఫిలిప్, రెండవ రాజు 2 అనే మాట ఉపయోగించబడింది. మాసిడోనియన్ కింగ్ అంటారు ఆయన. ఆయన పేరట ఇది ఏర్పరచబడినటువంటి పట్టణం ఫిలిప్ పేరట. ఈ ఫిలిప్ ఎవరో కాదు, ఈయన అలెగ్జాండర్ ద గ్రేట్ మీరు వినుంటారు కదా, ఆ వాళ్ళ యొక్క తండ్రి. ఇది కింగ్ ఫిలిప్ 2, అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వాని యొక్క తండ్రి అన్నమాట. ఆ తండ్రి పేరటే ఈ ఫిలిప్పి పట్టణం నిర్మించబడింది దేవుని బిడ్డలారా. అది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. అయితే పరిశుద్ధులైన పౌలు, మీరు అపోస్తుల కార్యం గ్రంథం చదువుతున్నప్పుడు 13, 14 అయిపోతుంది. ఇంకా 15 నుండి రెండవ మిషనరీ ప్రయాణం ప్రారంభం చేస్తాడు. అపోస్తుల కార్యం 13, 14 అధ్యాయాలు మొదటి మిషనరీ ప్రయాణం. ఇక 15, 16, 17 ఇవన్నీ కూడా రెండవ మిషనరీ ప్రయాణాలుగా మనం చూస్తాం పౌలు గారి. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో పౌలు గారు ఫిలిప్ పట్టణానికి వచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు దయచేసి మీరు ఒక మాట అక్కడ గమనించండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, అక్కడ 11వ వచనం చదువుతున్నాను, గమనించండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 11వ వచనం.
కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమోత్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పిక్ని వచ్చితిమి అని అన్నాడు. సో దిస్ ఇస్ హౌ హీ అరైవ్డ్ ఇన్ ఫిలిప్పై. ఈ ఫిలిప్ పట్టణంలో అతడు ఈ రీతిగా అక్కడ చేరినట్టుగా ఈ ప్రయాణంలో అక్కడక్కడ తిరిగి ఇక్కడికి వచ్చినట్టుగా మనకి తెలియచేస్తున్నాడు దేవుని బిడ్డలు. ఆ తదుపరి మనం గమనించాల్సినటువంటి ఇంకొక మాట ఏంటనంటే, అతడు త్రోయకు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఫిలిప్పు త్రోయ అనేటువంటి ప్రాంతానికి వస్తాడో, అక్కడ అతనికి ఒక గొప్ప దర్శనము దేవుడిచ్చినట్టుగా మనకి అక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. మీరు గమనించండి దయచేసి ఇక్కడ గూడా ఒక మాట మీరు గమనిస్తే, అక్కడ రాయబడినటువంటి మాటయే మీరు చూడొచ్చు దేవుని బిడ్డలారా. అదేంటనంటే 8, 9 వచనాలు ఈ 16వ అధ్యాయంలోనే మీరు 8, 9 వచనాలు మీరు గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అదేంటనంటే అతడు 8వ వచనం అంతట వారు ముస్యను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అక్కడ ఒక దర్శనం వస్తది ఆయనకి. ఒక పిలుపొస్తది. ఎక్కడి నుండి? మాసిదోనియా నుండి పిలుపొస్తది. ఇప్పుడు ఈ మాసిదోనియా పట్టణస్థుడు ఒకడు నిలిచి 9వ వచనం 16వ అధ్యాయం. అపోస్తల కార్యం 16:9 ఏమనుంది? మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకొచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొంచున్నట్లుగా రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మాసిదోనియా అని ఎందుకు చెప్తున్నాను? ఈ మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటిదే ఫిలిప్పు పట్టణం, తెస్సలోనిక పట్టణం, ఆ తర్వాత బెరియా పట్టణం. ఈ 3 పట్టణాలు కూడా మాసిదోనియా ప్రాంతానికి చెందినటువంటివి అన్నమాట. అది మీరు గమనించుకోవాలి. సో ఇక్కడ మాసిదోనియాకు పిలుపొచ్చింది అని అన్నాడు. అంటే ఈ ఫిలిప్పు, తెస్సలోనిక, బెరియా ఈ పట్టణాలకు అతనికి పిలుపొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఫిలిప్పు పట్టణంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు 2 ఉంటాయి మనకి. ఒకటేంటనంటే ఇక్కడ ఫిలిప్‌లోకి రాంగానే ఇక్కడ మనం గమనించేది లిడియా అన్నటువంటి ఆ వ్యక్తిని కలుస్తాడు పౌలు గారు. ఆమె ఒక ఊదా రంగు అమ్మేటువంటి ఒక బిజినెస్ వుమెన్ ఆమె. మంచి రిచ్ లేడీయే. కాపోతే ఒక చిన్న ప్రేయర్ గ్రూప్ అప్పటికే అక్కడ ఫార్మ్ అయ్యి ఉన్నది ఫిలిప్పి పట్టణంలో. ఈ పౌలు గారు ఆమెను విజిట్ చేయడం జరుగుతదనమాట. అక్కడ ఆమెకి సువార్తను ప్రకటించినప్పుడు ఆమె హృదయం తెరవబడతది. అది మనకి 16వ అధ్యాయంలో కూడా మనకి జ్ఞాపకం చేయబడినటువంటిది. అట్ ద సేమ్ టైమ్ అపోస్తల కార్యం 16 అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలో జరిగిన ఇంకొకటేంటంటే పుతోను అని దయ్యం పట్టినటువంటి ఆమెను బాగు చేస్తారు. చేసినప్పుడు అరెస్ట్ చేస్తారు పౌలుని, సీలను. అప్పుడు జైలు అధికారి మారుమనసు పొందుతాడు. వీళ్ళు పాటలు పాడుతూ, వీళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా జైల్లో మనందరికి తెలిసిన స్టోరీ ఇది. అప్పుడు పెద్ద భూకంపం వచ్చి జైలు తలుపులన్నీ కూడా పడిపోవడం, ఊడిపోవడం, వీళ్ళ గొలుసులన్నీ తెగిపోవడం చూసినప్పుడు ఆ జైలు అధికారి అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు పౌలు గారు అతన్ని ఆఫ్ చేసి, "నువ్వేం చేసుకోబాక ఆగవయ్యా బాబు, మేము ఇక్కడే ఉన్నాం, పారిపోలేదని" చెప్పి అక్కడ అతనికి సువార్తను ప్రకటిస్తే అతడు మారుమనసు పొంది కుటుంబమంతా కూడా ఆ తదుపరి బాప్తిసం తీసుకున్నట్టుగా మనకి బైబిల్ చెప్తా ఉంది. సో ఫిలిప్పి పట్టణంలో ఈ జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి 2 విషయాలు మనకి జ్ఞాపకం పెట్టుకోవాలి మొట్టమొదటిగా. ఇప్పుడు పౌలు ఈ ఫిలిప్పీయులకు ఆయన ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. నేనెప్పుడైనా మీకు ఆ దినాల్లో మనకి పోస్ట్ ఆఫీసులు లేవు. పోస్ట్ మ్యాన్స్ లేరు. లెటర్ తీసుకుపోవడానికి, పోస్ట్ చేయడానికి. ఎవరైనా ఒకళ్ళు చేత్తోనే తీసుకొని పోవాలా. ఏ పత్రికను కూడా. పౌలు గారు అలాగా పత్రికలు రాసినప్పుడు ఎవరితోనొకళ్ళకి చేతికిచ్చి పంపించేవాడనమాట. ఇప్పుడు మీరు ఫిలిప్పి పత్రికకు రండి దయచేసి. ఈ ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే 25వ వచనాన్ని మీరు గమనించండి. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని అని అన్నాడు. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నాడు ఇక్కడికి? ఎపఫ్రోదితుని పంపిస్తున్నాడట. ఎపఫ్రోదితుని పంపిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఈ పత్రికను ఎపఫ్రోదితు ద్వారా ఆ సంఘస్థులకు, ఫిలిప్పి సంఘస్థులకు ఈ పత్రిక పంపించటానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే ఆల్రెడీ ఎపఫ్రోదితు అట ఈ ఫిలిప్పి సంఘం నుండి ఆయన కొన్ని బహుమానాలు తీసుకొని వచ్చాడు. వీళ్ళకి అంటే పౌలుకి, ఈ పరిచారకులకి, సేవకులకు అవసరమైన కొన్ని వస్తువులు పట్టుకొని వచ్చాడు.
దానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఒక లెటర్ రాస్తున్నాడనమాట పౌలు. మీరు 4 అధ్యాయం చూడండి ఫిలిప్పీ పత్రిక దయచేసి. 4 అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను గమనించండి. 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపెఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేక ఉన్నాను అని అన్నాడు. చూసారా? మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన నేను పుచ్చుకొని ఉన్నాను అని అంటున్నాడు. అంటే ఎపఫ్రోదితు అక్కడి నుంచి కొంత బహుమానాలు తెచ్చాడనమాట పౌలుకి. దాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతగా ఇప్పుడు పౌలు వారికి ఒక పత్రిక రాస్తున్నాడన్నమాట. దిస్ ఇస్ ద బ్యాక్ డ్రాప్. ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి నేపథ్యం. ఇది బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అన్నమాట. ఎందుకు ఈ పత్రిక రాసాడంటే, అక్కడి నుంచి వాళ్ళు కొంత గిఫ్ట్స్ పంపించారు గనక, ఆర్థిక సహాయం పంపించారు గనక, దానికి కృతజ్ఞతగా ఇప్పుడు పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈ ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా పౌలు తిమోతిని వెంటబెట్టుకొని ఎళ్ళాడు. తిమోతిని వెంటబెట్టుకొని ఎళ్ళినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ ఫిలిప్పీ సంఘస్థులకు తిమోతి కూడా తెలుసనమాట బాగా. ఎపఫ్రోదితు తెలుసు, తిమోతి తెలుసు, పౌలు గారు తెలుసన్నట్టు. అందుకనే ఈ ఫస్ట్ చాప్టర్ మీరు ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం, మొదటి వచనాన్ని మీరు చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటనంటే, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది అని అన్నాడు. కనుక తిమోతి కూడా కలిసి నాతో రాస్తున్నాడని చెప్తున్నాడనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ ఈ ఈ ఫిలిప్పీ సంఘస్థులకి తిమోతి కూడా బాగా తెలుసనమాట. కనుక వీళ్ళిద్దరూ కలిసి రాస్తున్నట్టుగా తిమోతిని ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. చాలా సార్లు ఈ పత్రిక చదువుతున్నప్పుడు అంటే మనకి చాలామంది దైవజనులు కూడా ఏమంటారంటే ఇది ఎ ఎ ఎ లెటర్ ఆఫ్ జాయ్, ఆనందాన్ని గురించి, సంతోషాన్ని గురించి రాయబడినటువంటి పత్రిక అని చెప్తారు. ఒక రీతిగా అది కరెక్టే. అంటే పూర్తిగా కాదు. ఈ ఎంటైర్ పత్రిక ఆనందాన్ని గురించో, సంతోషాన్ని గురించో రాయబడలేదు గానీ, కొంతవరకు ఆహ్, క్రీస్తు యేసునందలి ఆనందాన్ని గురించి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తాం. ఎలాగా? ఎలాగంటే ప్రతి పరిస్థితిలో మనం సంతోషించాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన ఏ ఏ విషయాల్లో సంతోషించినట్టుగా ఇక్కడ గుర్తు చేస్తున్నాడో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం. మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ 5వ వచనం. అంటే 5వ వచనం అంటే మనకి 3, 4, 5, 6 అన్నీ కలిపి ఉన్నాయనుకోండి. అవి చూస్తాం ఒకసారి. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుంట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు ఆ తర్వాత మాట మీరు గమనించాల్సిన మాట. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూను సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను అన్నాడు. సో, మొట్టమొదటి సంతోషం ఎక్కడుంది ఈయనకి? ప్రార్థన చేయుటలో సంతోషం. ఈ ఫిలిప్పీ సంఘస్థుల విషయంలో ఎంతో సంతోషం ఉంది ఆయనకి. వాళ్ళ యొక్క విశ్వాస జీవితం, వాళ్ళ యొక్క గివింగ్ ఇచ్చే విషయం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. సువార్త సేవలో పాలిభాగస్తులయ్యే విషయం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని పౌలు గారు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడన్నమాట. మీ విషయమై నాకెంతో సంతోషం ఉంది గనక నేను ఎప్పుడు మీ కొరకు ప్రార్థన చేసినా సంతోషముతో ప్రార్థన చేయుచున్నానన్నాడు. ఇది మొదటి సంతోషం. రెండో సంతోషం ఎక్కడ వ్యక్తపరుస్తున్నాడు? 2వ అధ్యాయంకి రండి ఇప్పుడు దయచేసి. 2వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించండి. 2వ అధ్యాయం 2వ వచనం. అక్కడేమన్నాడు? మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారై ఉండి, ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అని అన్నాడు. అంటే ఇక్కడ ఆయనకి రెండవ సంతోషం ఎక్కడ కలుగుతుందంట? వారి యొక్క ఐక్యతను చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. కనుక మీరంతా ఒక్క భావం కలిగిన వారుగా, మీరు ఒక్క మనసు కలిగిన వారిగా ఐక్యతతో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది అని అంటున్నాడనమాట. ఇది రెండో విషయం. అలాగే మూడోది ఆయన ఆనందపడేటువంటి ఒక విషయం ఏంటనంటే, విశ్వాసిగా, దైవ సేవకునిగా 17వ వచనం చూడండి ఒకసారి. ఏది? ఈ 2వ అధ్యాయం 17, 18 వచనాలు గమనిస్తే చక్కని మాట రాయబడిందది. మరియు మీ విశ్వాస యాగంలోను, దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును.
ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని అంటున్నాడు. ఎప్పుడు సంతోషింతును అంటున్నాడు? పానార్పణముగా పోయబడినప్పుడు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే తనకున్నటువంటి ఆనందం ఎందులో ఉందనంటే దేవుని కొరకు శ్రమ పడుటలో. పానార్పణముగా నేను పోయబడుతున్నానంటే నా జీవితాన్ని ధారపోస్తున్నాను ప్రభు కోసం. సువార్త నిమిత్తమై నా జీవితాన్ని నేను ధారపోస్తున్నప్పుడు నాకెంతో ఆనందం ఉందని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఇది చక్కని మాట. తర్వాత నాలుగో విషయంగా దేంట్లో పౌలు ఆనందిస్తున్నాడంటే నాలుగో అధ్యాయం మనందరికి తెలిసిన చక్కని కంఠత వాక్యం. నాలుగో అధ్యాయం 4 వచనం. అదేంటది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎందులో ఆనందిస్తున్నాడు? ప్రభులో ఆనందిస్తున్నాడంట. యేసు ప్రభులో ఇతడు ఆనందిస్తున్నటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఎంత మంచి మాట అండి ఇది. ఎంత మంచి మాట. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఆనందం అన్నమాట ఇది. ఇక ఆ తర్వాత మీరు 10వ వచనం చూడండి. అదే అధ్యాయం 4వ అధ్యాయం 10వ వచనంలో చక్కని మాట ఉందక్కడ. ఏమన్నాడు? నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని అని అన్నాడు. అంటే దేని గురించి సంతోషం ఇది? బికాస్ ఆఫ్ దేర్ కన్సర్న్ ఫర్ హిమ్. ఆయన గురించిన చింతన వారికున్నందుకు, ఆయన గురించినటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నందుకు ఆనందిస్తున్నాడనమాట. విశ్వాసులు తనను మర్చిపోలేదని, తనని జ్ఞాపకం పెట్టుకున్నారని, తనకి తగిన సమయంలో సహాయం అందిస్తున్నారని, సమయోచితమైనటువంటి సహాయాన్ని దయచేస్తున్నారని పౌలు గారు ఎంతో సంతోషపడుతున్నట్టుగా ఉంది. కనుక ఈ విధంగా పౌలు తన యొక్క ఆనందాన్ని, తన సంతోషాన్ని వ్యక్తపరిచినట్టుగా చూస్తాం. ప్రార్థనలో, ఐక్యతగా ఉండడంలో, ఆయన కొరకు సఫరింగ్ శ్రమ పడుటలో, ప్రభువునందు ఆనందించుట, అలాగే సంఘస్థులు తన పట్ల చూపుతున్నటువంటి చింతన విషయంలో కూడా తనకెంతో ఆనందం ఉన్నట్టుగా ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత మనము ఈ పత్రికని ఒకవేళ మనము జాగ్రత్తగా గమనిస్తే 4 అధ్యాయాలు ఉన్నాయండి ఈ పత్రికలో. ఒక్కొక్క అధ్యాయానికి మనం ఒక శీర్షిక ఇవ్వచ్చు. ఒక టైటిల్. ఒక్కొక్క అధ్యాయానికి ఒక టైటిల్ చక్కగా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం ఈ పత్రిక చదివేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైటిల్ కూడా ఆ అధ్యాయంలో ఒక మూల వాక్యాన్ని మనం తీసుకుంటే ఒక టైటిల్ వచ్చేస్తున్నాడు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆలోచన చేయండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే మొదటి అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు. పౌలు గారు పలికిన మాట. బ్రతుకుట క్రీస్తే అని అన్నాడు. కనుక ఈ ఈ ఒక్క వచనాన్ని బేస్ చేసుకొని మొదటి అధ్యాయానికి మనం ఇవ్వగలిగినటువంటి ఒక టైటిల్ ఏమిటి అనంటే మొదటి అధ్యాయానికి క్రీస్తే నా జీవితము అని చెప్పొచ్చు. ఇది టైటిల్. మొదటి అధ్యాయానికి టైటిల్ ఏంటంటే క్రీస్తే నా జీవితం అనేదాన్ని. అలా పెట్టుకోండి మీరు. ఇక రెండవ అధ్యాయానికి టైటిల్. రెండవ అధ్యాయానికి టైటిల్ ఏంటంటే మూలవాక్యం ఏంటో చూడాలి ఇప్పుడు. రెండవ అధ్యాయంలో మూలవాక్యం ఏంటనంటే 5వ వచనం. 5వ వచనంలో ఏం రాయబడి ఉంది? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అని. అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ? అంటే ఆయన మనకు ఒక మాదిరి కనపరిచాడు. ఆ మాదిరిని మీరు అనుసరించండి అని అంటున్నాడన్నమాట పౌలు గారు. కనుక దీనికి టైటిల్ ఏంటి? ఈ రెండవ అధ్యాయానికి టైటిల్ ఏమని పెట్టొచ్చంటే క్రీస్తే నా మాదిరి అని పెట్టుకోవాలి. మొదటి అధ్యాయానికి ఏమన్నాను? క్రీస్తే నా జీవితం. క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. రెండో అధ్యాయానికి మా టైటిల్ ఏంటంటే క్రీస్తే నా మాదిరి. క్రైస్ట్ ఈజ్ మై మోడల్ అని అంటున్నాం. క్రైస్ట్ ఈజ్ మై ఎగ్జాంపుల్ అనే మాట మనం పెట్టుకోవచ్చు. ఇక మూడో అధ్యాయం. మూడో అధ్యాయంలో మూల వాక్యం ఏమై ఉంటదంటే 14వ వచనం. మూల వాక్యం ఏంటంటే 14వ వచనం. సహోదరులారా అంటే 13వ వచనం గాని మనం గమనిస్తే 14వ వచనం గమనిస్తే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. 14వ వచనంలో గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు. కనుక ఇప్పుడు మనం ఇక్కడ ఈ టైటిల్ ఏమని పెట్టుకోవాలి ఇక్కడ? క్రీస్తే నా గురి అని పెట్టుకోవాలి. క్రైస్ట్ ఈజ్ మై గోల్ అనే మాట. క్రీస్తే నా గురి అనే మాట. ఇంకా 4వ అధ్యాయం కొత్త. 4వ అధ్యాయంలో మరొక మూల వాక్యం ఉంది ఇక్కడ. అదేంటంటే 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేని కొరకు ఈ బలం? సంతృప్తిగా ఉండడానికి.
పైన మీరు గమనిస్తే 11వ వచనం, 12వ వచనాన్ని మీరు గమనిస్తే ఏమన్నాడు? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోను కడుపు నిండుట ఉండుటకును, ఆకలిగా నిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నానంటాడు. అన్ని స్థితిగతుల్లో జీవించటం నేర్చుకున్నాడు పౌలు. ఏమి లేనట్టుగా ఉండేటప్పుడు జీవించడం నేర్చుకున్నాడు. సమృద్ధిగా ఉండటం గూడా ఆయన అలవాటు చేసుకున్నాడు. కనుక ఇలాగా అన్ని పరిస్థితుల్లో ఉండడం, తృప్తి కలిగి ఉండడం ఎలాగ జరిగిందిరా బాబు అంటే, నన్ను బలపరచువాన్ని బట్టి సమస్తం నేను చేయగలుగుతున్నాను. క్రీస్తే నా తృప్తి. క్రీస్తే నా యొక్క సంతృప్తి అనే మాట మీరు పెట్టుకోవాలి. మై కంటెంట్‌మెంట్. క్రైస్ట్ ఈజ్ మై కంటెంట్‌మెంట్ అనే మాట. అందును బట్టి ఆయన నన్ను బలపరుస్తున్నాడు గనుక, నేను ఆ తృప్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతున్నాను. తర్వాత దీనికి ఇంకొక మాట కూడా మీరు పెట్టుకోవచ్చు. క్రీస్తే నా సమస్తం అనే మాట. దీనికి ఇంకో టైటిల్ కూడా క్రీస్తే నా బలం అని కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే మీరు. కాకపోతే ఇది మెయిన్‌గా ఏంటంటే మనకి కంటెంట్‌మెంట్. క్రైస్ట్ ఈజ్ మై కంటెంట్‌మెంట్. క్రైస్ట్ ఈజ్ మై ఆల్. ఆయనే నా సమస్తం అనేటువంటి మాట మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఇక ఆ తదుపరి ఈ పత్రిక చదివేటప్పుడు మనకి 4 రకాలైన వ్యక్తుల్ని పౌలు గారు పరిచయం చేస్తున్నాడు ఈ పత్రికలో. 4 రకాలైన వ్యక్తులు. జస్ట్ ఔట్‌లైన్స్ ఇస్తాను ఉట్టిగే. ఆ 4 రకాలైన వ్యక్తులు ఎవరనేది. ఒకటి మొదటి అధ్యాయంలో ఆల్రెడీ పౌలు గారు దాంట్లో తను తాను కూడా చేర్చుకున్నాడనుకోండి సంఘస్థుల్లో. ఏటట నా మటుకు బ్రతుకుట క్రీస్తే అని అన్నాడు గదా! ఆ మాట మొదటి అధ్యాయంలో అన్నాడు. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మొదటి రకపు వ్యక్తులు ఎవరంటే క్రీస్తే నా జీవితం అనేవాళ్ళు. క్రీస్తు కొరకు జీవించేవారు అని చెప్పుకోండి మీరు. క్రీస్తు కొరకు జీవించేవారు. దోస్ హూ లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు జీవించేవారు మొదటి గుంపు. రెండో గుంపు ఎవరట? రెండవ అధ్యాయంకి రండి. 4వ వచనం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అని అన్నాడు. చూసారా? అంటే దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటనంటే కొంతమంది వాళ్ళ గురించిన పట్టింపే ఉంది గానీ, వేరే వాళ్ళ గురించిన ఆలోచన లేదన్నాడు. కనుక రెండవ గుంపు ఎవరు? ఇక్కడ మాట్లాడుతున్న రెండవ గుంపు ఎవరంటే తమ కొరకే జీవించేవారు. దోస్ హూ లివ్ ఫర్ దెమ్‌సెల్వ్స్ అనే మాట. తమ కొరకే జీవించే గుంపు ఒకటుందట ఈ సంఘంలో. ఆ గుంపు గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. గమనించండి మీరు. కనుక తమ కొరకు జీవించువారు అనే మాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాటగా గమనించాలి దేవుని బిడ్డలారా. తమ కొరకే జీవించువారు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఇంకొక చక్కని మాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది. మూడో అధ్యాయంకి రండి. మూడో రకమైనటువంటి గుంపు ఒకటి కనపడుతుంది మనకి. మూడో అధ్యాయం. 18వ వచనం. 18వ వచనం. ఏటట వారు 18వ వచనం చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అన్నాడు. ఏటట? క్రీస్తు శిలువకు శత్రువులు. ఇది మూడో గుంపు. ఈ సంఘంలోనే. ఈ ఫిలిప్పి సంఘంలోనే ఉన్న మూడో గుంపు ఇది. క్రీస్తు శిలువకు శత్రువులు. వీళ్ళు ఎలాగుంటారో ఆ 2 వచనాలు రాసాడు ఆల్రెడీ. ఎలాగుంటారట వీళ్ళు? కడిపేవారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన విషయాల విషయంలో అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటున్నారు. వారి అంతమే, వారి నాశనమే వారి అంతం అన్నాడు. చూసారండి దేవుని బిడ్డలారా? నాశనమే వారి అంతం అన్నాడు. కనుక ఇలాంటి గుంపు ఒకటి ఉంటదంట. ఇక నాలుగో గుంపు. నాలుగో గుంపు ఎవర్రా అంటే మీరు గమనిస్తే నాలుగో అధ్యాయం మొదటి అధ్యాయం 27వ వచనంలో ఒకటుంది. అదేంటిది? మీరు ఏ విషయంలోను ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క బావుతో సువార్త విశ్వాస పక్షమున పోరాడవలెను అంటాడు. అలాగే మీరు 4వ అధ్యాయం 3వ వచనం గమనించండి. 4వ అధ్యాయం 3వ వచనంలో నా ఇతర సహోదరులు అక్కడ మాట్లాడుతున్న నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వీళ్ళంట సువార్త విషయంలో ప్రయాసపడినటువంటి వారు. వారు ఇక్కడ మొదటి అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తున్నాం. అదేంటంటే వీళ్ళు బహు ధైర్యముగా సువార్తను ప్రకటించిరి అనే మాట చూస్తాం. ధైర్యముగా ప్రకటించిరి అన్నమాట. కనుక దేవుని బిడ్డలారా సువార్తను ధైర్యముగా ప్రకటించేటువంటి ఒక గుంపు ఉందన్నమాట.
ఈ యొక్క సంఘంలో 4 గుంపులు తనతో పాటు ఎంచుకొని 4 గుంపులు. క్రీస్తు కొరకు జీవించేవారు, తమ కొరకు జీవించేవారు, సిలువకు శత్రువులు, సువార్తను ధైర్యముగా బోధించువారు. ఈ 4 గుంపులు పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడిక్కడ. అది మీరు గమనించాల్సిన మాట. ఇక ఆ తర్వాత రెండవ అధ్యాయంకొద్దాం. రెండవ అధ్యాయంకొస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఇక్కడ పౌలు గారు బిలీవర్స్ అంటే విశ్వాసుల్ని కొంత హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ప్రారంభంలోనే మనం చూసాం. మీరు ఏక మనసు, ఏక భావము, ఏక ఆత్మ కలిగి ఉండాలని. అంటే దీని తాత్పర్యం ఏంటి ఇంతకిక్కడ? దీని తాత్పర్యం ఏంటంటే మీరు ఒకరినొకరు సహాయపడుకోవాలా. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా. ఒకరినొకరు ఆదరించుకోవాలా. ఒకరికొకరు త్యాగం చేసుకోవాలా. అందరూ కలిసి సువార్త విశ్వాస పక్షమున పోరాడాల. అందరూ కలిసి దేవుణ్ణి సేవించాలంటున్నాడనమాట. ఈ ఐక్యత గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసుల మధ్య కలిగి ఉండాల్సినటువంటి ఐక్యత ఇది చాలా ప్రాముఖ్యమని మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది ఎందుకోసం అంటే ఆదరించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి, అలాగే ఒకరినొకరు సహాయపడుకోవడానికి, అందరూ కలిసి త్యాగం చేసుకోవడానికి ఒకరి గురించి ఒకరు, ఆ తర్వాత అందరూ కలిసి సువార్త విశ్వాస పక్షమున పోరాడటానికిని, అందరూ కలిసి ప్రభు సేవ చేయడానికిని ఈ ఐక్యత కావాలంటున్నాడు. చాలా బ్యూటిఫుల్‌గా మాట్లాడాడు ఈ ఐక్యత గురించి. కనుక విశ్వాసులు ఎప్పుడు కూడా కలిసి ఉండాలండి. కలిసి ఉంటే ఎవడేం చేయలేడు. ఒక ఊర్లో ఒక 200 మంది, ఒక 500 మంది విశ్వాసులు ఉన్నారంటే వాళ్ళందరూ ఐకమత్యంతో ఉండాల. అప్పుడు అన్యులు ఎవరేం చేయలేరు. వ్యతిరేకంగా వచ్చి నిలబడేవాడు ఏం చేయలేడు, అడ్డుకోలేడు. మనం ఒంటరిగా ఉండిపోతున్నాం. కలవట్లేదు ఎవడితోనూ. ఎవడి కాడే నా లైఫ్ నాదే అనుకుంటున్నాడనమాట. నా విశ్వాస జీవితం నేనే సాగిస్తాను అనుకుంటున్నాడు. ఇంకొకడి సహాయం నాకు అక్కర్లేదని నువ్వు అనుకున్నప్పుడు ప్రమాదంలో పడిపోతావు. బలహీనతకు గురవుతావు. నీకెవడు సపోర్ట్ రాడు. నీకు సహాయపడటానికి ఎవడు రాడు. అవసరమైన టైంలో ఎవడు రారు. కనుక విశ్వాసులందరూ ఐక్యం కావాలంటున్నాడు. ఏకం కావాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మాట్లాడుతున్నాడు. తర్వాత ఈ రెండవ అధ్యాయంలో మనకి వెరీ ఇంపార్టెంట్ మాట జ్ఞాపకం చేయబడిన మాట అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అని అన్నాడు. ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అనే మాట మాట్లాడాడు. ఈ మనసు ఏటట? ఇది ప్రేమించే మనస్సు. జాగ్రత్త వినండి ఇప్పుడు. ఇది విధేయత చూపే మనస్సు. ఇది త్యాగం చేసే మనస్సు. ఇది తగ్గించుకునే మనసు అన్నాడు. తగ్గించుకునే మనసు. మీరును అట్టి మనసు కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అన్నాడు. ప్రేమించే మనసు, విధేయత చూపే మనసు, త్యాగం చేసే మనసు, తగ్గించుకున్న మనసు. ఐటీ కంపెనీస్‌లో ఐటీ ప్రొఫెషనల్స్ వాడేటువంటి ఒక మాట ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ అంటాం చూసారా? ఈ కంప్యూటర్స్ గురించి ఒక మాట చెప్తారు. ఏమంటారంటే గిగో అంటారు. GIGO గిగో. దాని ఫుల్ ఫామ్ ఏంటనంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్. GIGO అంటానికి ఫుల్ ఫామ్ అది. గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్. అంటే అర్థం ఏంటి? చెత్త లోపట రావడం, చెత్త బయటికి పోవడం. ఇదనమాట దాని అర్థం. అంటే కంప్యూటర్స్‌లో చేసే పనేంటంటే, మనం ముందుగానే కంప్యూటర్‌లో ఏదైతే ఫీడ్ చేసి పెడతామో, ఏది ఉంచేది పెడతామో అదే బయటకొస్తది. కంప్యూటర్ తనకి తానుగా ఏం ఆలోచించుకొని మాకేం చెప్పదు. ఎవడో ఒకడు ఆ కంప్యూటర్‌లో కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ పెడతాడనమాట. ఆ పెట్టిందే మనం వాడుకుంటాం బయటికి లాగి వాడుకుంటాం. కనుక ఇంకో మాటలో చెప్పాలంటే రబ్బిష్ ఇన్, రబ్బిష్ ఔట్. అంటే ఏ చెత్త అయితే నువ్వు కంప్యూటర్‌లో పెడుతున్నావో, ఆ చెత్తే బయటకొస్తదని చెప్తున్నాడనమాట. ఏది పెడితే అదే వస్తదని. అలాగే మన మైండ్ దేని చేత నింపబడుతదో అదే బయటకొస్తది. కనుక నీ మైండ్ దేని చేత నింపబడుతుందనేది తెలుసుకోవాలి సుమా. చాలా జాగ్రత్తగా మనం దీన్ని గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనకుంటే, ఆ మనస్సే బయటకు చూపిస్తామనమాట. ప్రేమించే మనసు, త్యాగం చేసే మనసు, విధేయత చూపే మనసు, తగ్గించుకునే మనసు, ఇది మనం బయటకు చూపిస్తాం. ఏ గార్బేజ్, ఏ చెత్త నీలో ఉంటే ఆ చెత్తే బయటకొస్తది. ఏ మంచి నీ మనసులో ఉంటే ఆ మంచే బయటకి కనపరుస్తావు. అది పౌలు గారు చెప్తున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. అలాగే ఈ రెండవ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ఆ తగ్గింపును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత దీన స్థితికి తన్ను తాను తగ్గించుకున్నాడో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. యేసు ప్రభు యొక్క తగ్గింపు.
అందుకనే ఒక ఆయన దైవజనుడు ఒక మాట అన్నాడు ఇంగ్లీష్‌లో, ఫ్రమ్ ది అట్‌మోస్ట్ టు ద గటర్ మోస్ట్ అని అన్నాడు. యేసుప్రభు ఎక్కడికొచ్చాడంట? ఆ ఉన్నతమైన స్థితి నుండి ఆ పనికిమాలిన మురికి గుంటలోకి వచ్చాడట ఆయన. బురద గుంటలోకి వచ్చాడట. అట్టర్ మోస్ట్ టు ద గట్టర్ మోస్ట్ అన్నాడు. గట్టర్ అంటే మురికి గుంట అని. మురికి కాలువ అని. అక్కడికొచ్చి పడ్డాడట. ఈ భూమి మీదకి యేసుప్రభు వచ్చి పడడం అనేది మురికి గుంటలో పడ్డట్టే. పాపపు ఆ కూపంలో వచ్చి పడ్డట్టు ఉందన్నమాట దేవుని బిడ్డలారా. అయితే యేసుప్రభు యొక్క తగ్గింపేటి ఇక్కడ. ఆ తగ్గింపును గురించి పౌలు గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఏటట 2వ అధ్యాయం మనం అంతా చదవం గాని 6, 7, 8 వచనాలు మీరు రాసుకోండి. 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఏమిటి తగ్గింపు? ఫస్ట్ దేవుడు అని అన్నాడు. దేవుడై ఉండి, రెండోది దేవునితో సమానుడు అని అన్నాడు. మూడోది మానవుడు, నాలుగోది దాసుడు, ఐదవది రిక్తుడు, రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను ఖాళీ చేసుకున్నాడు. ఆరవది శిలువ మరణం పొందినవాడు. ఏడవది తగ్గించుకున్నవాడు. ఎన్ని పాయింట్స్ వచ్చాయి చూడండి. 7 పాయింట్స్ వచ్చాయి ఇక్కడ. 7 దశలుగా ఆయన తగ్గింపును మనం చూస్తున్నాం. దేవుడు, దేవునితో సమానుడు, మానవుడు, దాసుడు, రిక్తుడు, శిలువ మరణం పొందినవాడు, ఆ తదుపరి తగ్గించుకున్నవాడు. ఇది యేసుప్రభు యొక్క మనస్సు. యేసుప్రభు యొక్క మనస్సు. ఆయన హక్కుంది అక్కడే ఉండడం. దేవునితో ఉండుట భాగ్యం అది. దేవునితో సమానుడాయన. కానీ ఆ భాగ్యాన్ని వదిలేసుకున్నాడట. మన కోసం, నీ కోసం, నా కోసం. ఆ గొప్ప భాగ్యాన్ని వదులుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడట. ఎంత గొప్ప త్యాగం ఇది. తను తాను తగ్గించుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ ఇది దేవుని బిడ్డలారా. నీ కోసం, నా కోసం. ఆ ఔన్నత్యమైనటువంటి స్థానాన్ని దేవుడు వదిలేసుకొని ఈ మురికి గుంటలో వచ్చి పడ్డాడు. భూమి మన దగ్గరకు వచ్చి పడ్డాడు ఆయన. కనుక అలాగ చేయడం వల్ల దేవుడు యేసుప్రభుని ఏం చేశాడట? 9వ వచనం 2వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని తర్వాత ఇంకేం రాశాడక్కడ? భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలు యేసునామమున వంగినట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు, దేవుడాన్ని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అత్యధికంగా దేవుడు హెచ్చించి ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంతగా ఉన్నతంగా దేవుడు అతన్ని హెచ్చించినాడట. దేవుని బిడ్డలారా, హెచ్చించినాడట. ప్రభువుని హెచ్చించినాడు. కనుక మనకు కూడా అదే పాఠం నేర్పిస్తున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. విశ్వాస జీవితంలో ఈ తగ్గింపు చాలా అవసరం అండి. ఈ తగ్గింపు చాలా అవసరం. మనకి ఇది కావాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంది. సో ఇక్కడ జరిగింది ఏంటనంటే మనకి యేసు ప్రభు నుంచి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క మనసు గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుకుంటూ ఈ లోకంలో మనం ఎలాగుండాలట ఇప్పుడు? ఈ లోకంలో మనం ఎలాగుండాలో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడండి. ఒకటి యేసుప్రభు ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకు కనపడిన ఎగ్జాంపుల్ ఎవరంటే యేసుప్రభు ఎగ్జాంపుల్ కనపడింది ఇక్కడ. రెండో ఎగ్జాంపుల్ ఎవరట? తిమోతి. తిమోతి ఎగ్జాంపుల్ కూడా రాశాడు. 19వ వచనం చూడండి. 19, 20 వచనాలు. 2వ అధ్యాయం 19, 20. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ లేడు. ఎంత గొప్ప సాక్ష్యం! తిమోతిలాగా మీ గురించిన చింతన కలిగిన వాడు ఎవడు లేడు. తిమోతి మీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇందాక మనం చూసాం కదా, ఎవరట రెండో రకమైన గుంపు ఎవరంటే తమ కొరకు జీవించేవారు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తే నా జీవితం అంటున్నాడు. నేను క్రీస్తు కొరకు జీవిస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే యేసుక్రీస్తు మనసు ఒకటి ఉంది, యేసుక్రీస్తు మాదిరి ఒకటి ఉంది మనందరికి అన్నాడు. మనం ఆయనలాగా జీవించాలన్నాడు. ఇప్పుడు రెండోది ఏమన్నాడు? తిమోతి కూడా మంచి మాదిరి పెట్టాడు ఇక్కడ అన్నాడు. 2nd చాప్టర్ అంతా కూడా మాదిరికరమైనటువంటి వ్యక్తులు అని పెట్టుకోవచ్చు. మాదిరికరమైన వ్యక్తులు. యేసుప్రభు ఒకడు,
తిమోతి ఒకడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చూస్తున్నామంటే 25, 26. 25, 26లో ఎవరిని చూస్తామంటే ఎపఫ్రోదితుని చూస్తాం. చూడండి. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరం నాకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితుని మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ కూడా చూడ మిగుల అపేక్ష గలవాడై ఉన్నాడు. వాట్ ఎన్ ఎగ్జాంపుల్. రోగం వచ్చినోడు సంఘస్థులను చూడాలనుకుంటున్నాడు. ఆడినొచ్చి అందరికి దర్శించాలనుకోవట్లేదు. నా దగ్గరికి అందరు రావాలా, నా కొరకే ప్రార్థన చేయాలనుకోవట్లేదు. ఫిలిప్పి సంఘస్థుల పట్ల బహు చింతన, శ్రద్ధ, ఆసక్తి కలిగిన వాడు ఎపఫ్రోదితు. తిమోతి వలె. తిమోతి అటువంటి వాడు లేడన్నాడు. ఇప్పుడు ఎపఫ్రోదితు వంటి వాడు లేడని మాట్లాడుతూ ఉన్నాడు దేవునిట్లా. కనుక మనకి ఇక్కడ ఈ చాప్టర్‌లో 3 ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. 3 ఎగ్జాంపుల్స్. ఒకటి యేసు ప్రభుకి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన తగ్గింపు కదా! రెండోది తిమోతి మాదిరి. మూడోది ఎపఫ్రోదితు మాదిరి. ఈ 3 మాదిరులు చూపించాడు బ్యూటిఫుల్‌గా. ఆ తదుపరి ఎపఫ్రోదితుని గురించి ఒక మాట అంటాడు ఇక్కడ 29:30లో. అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక అని అంటాడు. క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తమై చావునకు సిద్ధమై ఉండెను. వాట్ ఎన్ ఎగ్జాంపుల్. ఎంత గొప్ప విశ్వాసి అండి. చావడానికి రెడీ అయిపోయాడంట యేసు ప్రభు కొరకు. ఆ గొప్ప ఎగ్జాంపుల్ అక్కడ కనపరుచుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంత చెప్పిన తర్వాత పౌలు ఏమన్నా అంటే మరి మీ సంగతి ఏంటని మాట్లాడుతున్నాడు విశ్వాసులతో. యేసు ప్రభు మాదిరి ఒకటి ఉంది, తిమోతి మాదిరి ఒకటి ఉంది, ఎపఫ్రోదితు మాదిరి ఒకటి ఉంది. మరి మీ సంగతి ఏంటి? మరి మీ మాదిరి ఎలాగుండాలా అంటున్నాడు. మీ మాదిరి ఎలాగుండాలా? ఇప్పుడు ఎలాగుండాలంటే ఇక్కడ రాశాడు. ఎలాగుండాలో రాశాడు. ఎలాగుండాలంట 14 14 రెండవ అధ్యాయం 14, 15, 16 ఎంత చదవాల్సిన పని లేదు. కానీ ఇక్కడ కొన్ని మాటలు రాశాడు. మీరు నిరపరాధులుగా ఉండాలన్నాడు. బ్లేమ్‌లెస్, నిష్కలంకులుగా ఉండాలన్నాడు. ప్యూర్, అనింద్యులుగా ఉండాలన్నాడు. ఫాల్ట్‌లెస్, దేవుని కుమారులుగా ప్రవర్తించమన్నాడు. యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. జీవవాక్యమును చేత పట్టుకోమన్నాడు. లివింగ్ వర్డ్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు జ్యోతుల వలె ఈ లోకంలో ప్రకాశించాలన్నాడు, వెలగాలన్నాడు. మన మాదిరి ఎలాగుండాలంటే ఇలాగుండాలి. యేసుప్రభు మాదిరి చూసాం, తిమోతి మాదిరి చూసాం, ఎపఫ్రోదితు మాదిరిని చూసాం. ఇప్పుడు మీ మాదిరి ఎలాగుండాలిరా అంటే మీరు నిరపరాధులను, మీరు నిష్కలంకులను, అనింద్యులను, తర్వాత దేవుని కుమారులను, జీవవాక్యము చేత పట్టుకున్న వారునై ఉండి, ఆ తర్వాత ఈ లోకములో మీరు ప్రకాశింపవలెను. నక్షత్రంలాగా, వెలుగులాగా ప్రకాశించాలి. జ్యోతుల వలె ప్రకాశించండి. జ్యోతుల వలె ప్రకాశించండి. వాట్ ఎ బ్యూటిఫుల్ హెచ్చరిక. మరి మనం అలాగే ఉంటున్నామా ఈ లోకంలో? అనింద్యులుగా, పరిశుద్ధంగా, నిష్కలంకులంగా, దేవుని కుమారులుగా జీవిస్తున్నామా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక 3వ అధ్యాయంకి వచ్చేలాకల్లా పౌలు గారి యొక్క క్రెడెన్షియల్స్ అంటాం మనం. పర్సనల్ క్రెడెన్షియల్స్. తన సామర్థ్యతలు, తన అర్హతలు, అలాగే తన ఆశయాలు, ఈ 3 వ్యక్తపరుచుకుంటున్నాడు ఇక్కడ 3వ అధ్యాయంలో. 3 వ్యక్తపరుచుకున్నాడు. తన అర్హతలు లేకపోతే ఆధిక్యతలు ఏటట? ఇక్కడ చూడండి ఒక మాట. 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇశ్రాయేలు వంశపు వాడనై, బెన్యామీన్ గోత్రంలో పుట్టి, హెబ్రీల సంతానమై, హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసేయుడనై, ఆసక్తి విషయమో సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిందుడనై ఉంటిని. వాట్ ఎ బ్యూటిఫుల్ క్రెడెన్షియల్స్. తనకున్న అర్హతలు మాట్లాడుతూ వస్తున్నాడు ఇక్కడ. అలాగే తన ఆశయం ఏంటనంట? తన ఆశయం ఒకటి ఉంది ఇక్కడ 3వ అధ్యాయం 8, 9లో నష్టముగా ఎంచుకొంచున్నాను వీటన్నిటిని. 10వ వచనంలో ఆయనను ఆయన పునరుద్ధాన బలమెట్టుదో ఎరుగు నిమిత్తమై అని అన్నాడు. ఎరుగు నిమిత్తమై ఆయన పునరుద్ధాన బలమును
ఎరుగు నిమిత్తమై నేను ప్రయాసపడుతున్నాను. నాకు కొన్ని అర్హతలున్నాయి. నాకు కొన్ని సామర్థ్యతలున్నాయి. నేను సాధించినవి కొన్నున్నాయి. నా ఆశయాలున్నాయి. అయితే ఆ సాధించినవి, అర్హతలు, సామర్థ్యతలు ఇవన్నీ గూడా పెంటతో సమానంగా నష్టముగా ఎంచుతున్నాను నేనన్నాడు. నష్టముగా ఎంచుతున్నానన్నాడు. అంటే ఏమన్నాడు? తర్వాత మాటేంటంటే, నేను ఆయనను తెలుసుకోవడానికి, ఆయన పునరుత్థాన బలమెట్టిదో తెలుసుకోవడానికి నేనింకా ఆశ కలిగి ఉన్నానన్నాడు. అంటూ ఒక గొప్ప సవాలిచ్చేసాడండి బాబు ఇక్కడ. 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. బాబోయ్! నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మీకు మాదిరిగా ఉన్నాం. మా జీవితం మీకు సవాల్ అని అంటున్నాడన్నమాట. సవాలు. మనం ఎవరితోనన్నా అలాగ అనొచ్చా? అలాగనే స్థితిలో ఉన్నామా? నన్ను పోలి నడుచుకోండని. నా లైఫ్ అలాగుందిరా బాబు. యేసు ప్రభుకి తగ్గట్టుగా ఉంది. నన్ను పోలి నడుచుకోండి మీరంతా అని ఎప్పుడన్నా అనగలమా? పౌలు గారు అన్నాడు. పౌలు గారు అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. చాలా చక్కని మాట అది. ఇక 4వ అధ్యాయంకొద్దాం. 4వ అధ్యాయంకొచ్చే లోపల ఈ పత్రికలో పౌలు గారు కొన్ని సవాళ్ళిచ్చాడండి మనకి. ఏటి సవాళ్ళు? 4వ అధ్యాయం 2, 3 వచనాలు గమనించండి. అక్కడ ఏమన్నాడంటే యువోదియ, సుంటికేను అని ఇద్దరు స్త్రీలను గురించి మాట్లాడాడు. వాళ్ళిద్దరట 3వ వచనంలో వాళ్ళేం చేశారట, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయము అంటున్నాడు. ఇతరుల సహోదరులతోనూ, ఇటు పౌలుతోనూ సువార్త పనిలో ప్రయాసపడిన వారు యువోదియ, సుంటికేను అని అన్నాడు. వీళ్ళిద్దరు స్త్రీలే. కాపోతే వీళ్ళిద్దరికి పడదట. ఒకళ్ళకొకళ్ళకి పడదట. అలాగే పౌలు గారు జైలు నుండి పత్రిక రాస్తూ వాళ్ళిద్దరిని కాస్త సమాధాన పడమని చెప్పాడు. 3వ వచనం. 2వ వచనంలో ఆళ్ళిద్దరిని కాస్త సమాధాన పడండి అన్నాడు. బట్ వాళ్ళ గురించి మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు. వాళ్ళు సువార్త సేవలో నాతో పాలివారై ఉంటిరి అని వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయన్నాడు. వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. అలాగే మరికొన్ని అంటే మనకి ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించాము. 22వ వచనం చూడండి. నాతో కూడున్న సహోదరులందరూ మీకు వందనం చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారో? వాళ్ళందరూ గూడా ఫిలిప్పి సంఘస్థులకు తెలుసనమాట. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసర్ ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు మీకు వందనము చెప్తున్నారు. కైసరు ఆయన ఇంట్లో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. వాళ్ళందరూ ఫిలిప్పికి తెలుసనమాట. మరి ఎలాగెళ్లారో ఆ ఫిలిప్పి సంఘస్థులకి తెలుసనమాట. వీళ్ళంతా మీకు వందనాలు చెప్తున్నారన్నాడు. బా రాశాడు. తర్వాత ఈ 4వ అధ్యాయంలో కొన్ని లక్షణాలు, నైతిక లక్షణాలు, ఆధ్యాత్మిక ధర్మాలంటాం. ఆధ్యాత్మిక సుగుణాలు అని అంటాం. వర్చ్యూస్, క్రిస్టియన్ వర్చ్యూస్ అని మాట్లాడాడు పౌలు గారు. 4వ అధ్యాయం 8వ వచనం. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానముంచుడి అని అన్నాడు. ఇది విశ్వాసులు చేయాల్సిన పని. మన యొక్క ఫోకస్ అంతా ఇలాంటి వాటి మీదనే ఉండాలి. తుచ్చమైన వాటి మీద కాదు. యోగ్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, సత్యమైన వాటి మీద, పరిశుద్ధమైన వాటి మీద మన ఫోకస్ ఉండాలంటాడు. విశ్వాస జీవితంలో ఫోకస్ అలాగ పెట్టుకొని ఉండాలని మాట్లాడుతాడు దేవుని బిడ్డలారా. అలాగే నేను మీకు చెప్పాను. ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే ఎపఫ్రోదితు అక్కడి నుండి కొన్ని బహుమానాలు తెచ్చాడు పౌలుకి. అది జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళని ఒక చక్కని మాట అన్నాడు. అప్రిషియేట్ చేశాడు విశ్వాసుల్ని. ఏమని అప్రిషియేట్ చేశాడు చూడండి. 15వ వచనం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప ఏ సంఘం వారును చక్కని మాట అన్నాడండి. నాతో పాలివారు కాలేదని మీకు తెలియను.
విశ్వాసులు ఏం చేశారంటే పౌలు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులయ్యారట. వాళ్ళు డబ్బులిచ్చారు. పౌలుకి సహాయపడ్డారు. ఆయన సేవ చేస్తున్నాడు, గొప్ప సేవ. మా వంతుగా మేము కొంత ఆర్థికంగా సహాయం పంపించాలి పౌలు గారికని పంపించాం. మాటి మాటికి పంపారట. చూడండి 16వ వచనం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీరుస్తూ వచ్చారు, నాకు సహాయపడ్డారు అన్నాడు. మనం అలాగే ఎవరికైనా సహాయపడుతున్నామా? సేవలో ఉన్న వాళ్ళకి, దేవుని కొరకు గొప్పగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకి ధారాళముగా, హృదయపూర్తిగా మన గుప్పిలి విప్పి ఆర్థికంగా ప్రార్థన చేస్తున్నాం, బానే ఉంది. బట్ ప్రార్థనతో పాటు ఇవ్వాలండి. ఇవ్వడం కూడా నేర్చుకోవాలి మనం. ఫిలిప్పీ సంఘస్థులు అలాగే ఇచ్చారట. పౌలు యొక్క పరిచర్య కొరకు ఇచ్చారు. పౌలు గారు వారిని అప్రిషియేట్ చేస్తారు. మీరిచ్చినటువంటి కానుక దేవునికి మనోహరమైనటువంటి సువాసనగా ఉన్నదన్నాడు. ఆయనకి ఎంతో ప్రీతికరమైనదన్నాడు 18వ వచనంలో. దేవునికి ఎంతో ప్రీతికరమైనదన్నాడు. మీరు ఇలాగ నాకు చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, అక్కడ 19వ వచనంలో రాశాడు, తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడన్నాడు యేసుప్రభు. ఎవడికి అచ్చుండే దేవుడు కాదు ఆయన. దేవునికి ఇచ్చి నువ్వు ఎప్పుడు నష్టపోవు అబ్బాయి. దేవునికి ఇచ్చినోడు ఎప్పుడు పేదోడు అవడవు, అడుక్క తిండు. దేవుడు సమృద్ధిగా ఇస్తాడు ఆయనకి. ఇవ్వడం నేర్చుకోవాలా, సేవలకి ఇవ్వడం నేర్చుకోవాలా, పరిచర్కి ఇవ్వడం నేర్చుకోవాలి మనందరం. ఇది చెప్తున్నాడు పౌలు గారు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం, మొదటి దినం 3వ వచనం, అంటే 3, 4, 5, 6 కలిపి ఉన్నాయి. 3వ వచనం చదువుతున్నాను. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. ఎంత చక్కని మాట అండి. యేసుక్రీస్తు దినం వరకు ఈ సత్క్రియని కొనసాగిస్తాడని నమ్ముతున్నాడు. మీరు నాతో పాలివారై ఉన్నారు సువార్త విషయంలో. నేను మొదటి దినం నుండి సువార్త విషయంలో పాలిభాగస్తులయ్యారు. నా మొదటి దినం నుండి మీరు నాతో పాలిభాగస్తులయ్యారు. కనుక దేవుడు అది ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా అది మీలోనే కొనసాగింప చేస్తాడని నేను నమ్ముతున్నాను అన్నాడు ఫిలిప్పీ సంఘస్థులకు రాస్తూ. ఎన్ని చక్కని విషయాలు ఈ పత్రికలో ఈ రోజున మనం చూసాం దేవుని బిడ్డలారా. కనుక నేడు మన సంఘాలు ఎట్లున్నాయి, మనం ఎట్లున్నాం విశ్వాసులుగా, ఇది కూడా పరీక్ష చేసుకోవాల్సిన వారు బయట. నా జీవితంలో ఎవరు ముఖ్యం? నేను నా కొరకు జీవిస్తున్నానా, ప్రభు కొరకు జీవిస్తున్నానా, సిలువకు శత్రువులుగా ఉంటున్నానా, సువార్త సేవలో పాలిభాగస్తుడిని అవుతున్నానా, కొంతమంది సేవకులకు ఆర్థికంగా నేను సహాయపడగలిగే స్థితిలో దేవుడు నన్ను పెట్టాడా, నా ఆదాయం అంతా నా కోసమే వినియోగించుకుంటున్నానా? ఆలోచన చేయాలా. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చిన దేవుడే, ఆ ఉద్యోగంలో జ్ఞానం ఇచ్చిన దేవుడే, ఉద్యోగానికి రోజు తీసుకొని వెళ్ళొస్తున్నాడు, నీకు కాపుదలు ఇస్తున్నాడు, నీకు నడిపింపిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఇన్ని చేసి మంచి జీతం ఇచ్చి నీ చేతిలో పెడుతున్నాడు. మరి ఆ జీతం అంతా నువ్వే వాడేసుకుంటే ఎలాగా? కొంత ప్రభు కొరకు వాడాలి కదా, వాడాలా. ఆ ఇచ్చే మనసు మనకు ఉండాలంటున్నాడు దేవుడు. పౌలు గారు అంటున్నాడు. ఈ సంఘస్థులు గుప్పిలు విప్పారు, మాటి మాటికి పౌలు గారికి సహాయపడుతూ వచ్చారట. మనం కూడా అలాగా దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother, Jenny.